ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 10 నుండి 19వ వచనం వరకు ధ్యానించుకొని బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం. దీంట్లో ఉన్న సారాంశం ఏంటో మనం తెలుసుకొని అది మన జీవితాలకి ఎలాగ ఉపయోగపడుతుందో ఆత్మీయ జీవితాలకి దాన్ని తెలుసుకుందాం. 10వ వచనంలో యోధాధిపతులు ఆ సంగతి విని రాజనగర్లో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు కొత్త గదిని ద్వారమున కూర్చుండగా యాజకులను, ప్రవక్తలను, అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగండ్రి, మీరు చెవులారా విని ఉన్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు. సో గత వారంలో కూడా మనం చూసాం. సో షిలోహకి ఏ రీతిగా అయిందో అలాగున ఈ పట్టణానికి యెరూషలేముకి అవుతుందని తాను ప్రకటిస్తూ వచ్చాడు. 2వ వచనంలో యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక మాటను చెప్పక విడవకూడదు. ఏంటది? వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలసిన కీడును చేయకుండా సంతాప పడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గతను విడుచుదురేమో, నీవు వారితో ఈ మాటలు చెప్పవలను అని యెహోవా చెప్పాడు. కాబట్టి అలాగా ఈ పట్టణానికి కీడు జరుగుతుంది అని దేవుడు ఎంతో సమయం ఇచ్చినప్పటికీ వారు పశ్చాత్తాపడకుండా ఇర్మీయా మీద వాళ్ళు పగబట్టారు. 8వ వచనంలో జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను, ప్రవక్తలను, జనులందరూ అతన్ని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక దేవుడు చెప్పిన మాటల్ని భక్తిహీనులైన వారికి, దేవుని ప్రజలే వారు కూడా దేవుని ప్రజలే, ఒకవేళ బయట వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే అది సహజమే. ఎవరండి? లోపలికి వచ్చిన వారు కూడా, దేవుని ప్రజలని చెప్పుకునే వారు కూడా. నేటి దినాల్లో కూడా సంఘాలు అలాగ ఉంటున్నాయి, స్థానిక సంఘాలు అలాగ ఉంటున్నాయి. పైకి భక్తి ఉంటుంది, కూడికలన్నీ బాగానే జరుగుతున్నాయి, కూడికలకు వస్తున్నారు, వాక్యాన్ని నేర్చుకోవట్లేదు. ఏదైనా హెచ్చరిస్తే అది వ్యక్తిగతంగా తీసుకోవటం, శరీరానుసారంగా ప్రవర్తించటం, అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇక్కడ ఉన్నారని నేను చెప్పట్లేదు, అర్థమైందంటే ఇక్కడంతా నేర్చుకుంటున్నారు, అదే కొనసాగాలి. ఓకే, అప్పుడే ప్రభు మనతో మాట్లాడతాడు, లేకపోతే హెచ్చరికలే జారీ చేస్తాడు, వారందరికీ హెచ్చరికలే జారీ చేస్తాడు. కనుక అందుకనే జాగ్రత్త. ఇప్పుడు ఈయన ఏం చేశారు? ఇర్మీయాని గత వారంలో పట్టుకుని ఏం చేశారు? పట్టుకుని ఈయన మరణశిక్ష నందదగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మరణశిక్ష పొందడానికి ఈయన కూడా మరణశిక్ష. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి లోకానికి నరుడిగా వచ్చినప్పుడు, లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చినప్పుడు, నిన్ను నన్ను లోకంలోని వారందరినీ నరకం నుంచి విడిపించడానికి వచ్చినప్పుడు, అసత్యంలో నుండి సత్యంలోనికి తీసుకురావడానికి వచ్చినప్పుడు, ఈయన మాకొద్దు, మాకెవరు కావాలి? ఆ దొంగ కావాలి, బరబ్బా కావాలి, బరబ్బా కావాలి. రోహిత్ ఎవరు కావాలి? యేసుప్రభు వద్ద. వాళ్ళంతా ఏం కోరుకున్నారండి? ఇప్పుడు దేవుడు చెప్పే మాటలు ఈయన చెప్తుంటే వారు మారు మనసు పొందితే చాలు కదా. ముందుగానే చెప్పాడు కదా, మీరు మారు మనసు పొందితే నేను చెప్పిన ఈ తీర్పులన్నీ మీ మీదకి రావు, మీరు సేవ్ అవుతారు, రక్షణ పొందుతారు, దైవోగ్రతను తప్పించుకుంటారు. ఏ మనిషిని కూడా దేవుడు భక్తిహీనంగా ప్రవర్తిస్తే వదిలిపెట్టడు, అవిశ్వాసులైనా సరే, విశ్వాసులైనా సరే. కాబట్టి అంతకందుకు మనం భక్తి నేర్చుకోవాలి, కానీ భక్తిలో నుండి భక్తిహీనతలోనికి. కొంతమంది కొంతకాలం భక్తిగా ప్రవర్తిస్తారు, సరే శరీరానుసారం మారిపోతుంది. అందుకనే మన సహవాసం సరిగ్గా ఉండాలి.
ఎందుకంటే ఎవరైనా ఒకరు శరీరానుసారులు ఉంటారు. ఉన్నప్పుడు అది అట్లా చేస్తున్నారు, ఇది ఇట్లా చేస్తున్నారు, అది అట్లా చేయొచ్చా, అట్లా మాట్లాడవచ్చా, ఇట్లా చేయొచ్చా అని ఎవరొకరు శరీరానుసారులు లేపుతారన్నమాట. ఇక్కడిగా నేను చెప్పేది నేను చూసిన దాంట్లో ఇప్పటికే జరుగుతున్నాయి. వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతారు. అయిపోయి అక్కడ ఏమొచ్చేస్తున్నాయండి, విభజన. ఎప్పుడైతే విభజన వచ్చిందో ఎవరు వచ్చారు? సాతాను. అందుకనే పేతురు విభజనకు ఒప్పుకున్నాడా? లేదు. తిరిగి అపొస్తలుల కార్యముల 6వ అధ్యాయంలో అనేకసార్లు చూసాం. హెబ్రీ స్త్రీలకి గ్రీక్ మాట్లాడే స్త్రీలు వాళ్ళంటే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒకే విశ్వాసంలో వచ్చారు, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నారు, ఒకే ప్రభువుని కలిగి ఉన్నారు. కానీ ఇంకా సంఘంలో ఎటువంటి తారతమ్యం ఉంది చెప్పరండి. హెబ్రీ స్త్రీలని గ్రీక్ భాష మాట్లాడేవారని లేదు. అందుకని ఇప్పుడు మీరంతా చెప్పులు ఏం చేశారు? మన ఐడెంటిటీ అంతా బయట పెట్టారు. లోపల వచ్చిందని మళ్ళీ వెళ్ళిన తర్వాత నువ్వు ఆఫీసర్ లేకపోతే ఏదో ఉండొచ్చు, మేనేజరు, డ్యామేజరు ఉండొచ్చు. అవన్నీ కూడా లోపల తీసుకురావాలి. నీ చెప్పులు వీడు మోసే అంటే నేను బయట నేను రాజకుమారుని ఇదే అక్కడ పెట్టి పక్కన పెట్టి. అందుకనే పౌలు చాలా తెలివైన వాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్న నిమిత్తమైన సమస్తమును అంటే పెంటగా ఏంటది? నేను హెబ్రీయుడును, నేను బెన్యామీను గోత్రికుడును, నేను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాను. అవేమైనా పనికొచ్చినాయి దానికి కదా. అందుకని మన చెప్పులు ఎక్కడ వదిలేయాలి? సో ఆల్ యువర్ అది బిలాంగింగ్స్ అవుట్ సైడ్, లోక సంబంధమైన టైటిల్స్ అన్నీ సంఘంలో నేనే పెట్టుకున్నాను అనుకోండి. ఇలాంటి చాలామంది చెప్పులు షూలు వేసుకుని నడిచిపోతుంది. అది అమెరికా ప్రాంతాల్లో చెప్పులు తీరు, ఇంట్లోనే తీరు, ఎక్కడ తీరు. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఇంకో మాటలు అది గుర్తుపడాడు. మనం అక్కడ చెప్పులు విడిచినప్పుడు ఒకటి గుర్తు రావాలి. చెప్పుల కంటే అది కానీ నేను అధికారిని కాదు, నేను ఆఫీసర్ని, పలానా చోట ఆఫీసర్ని. నేను ఆఫీసర్ని కాదు. ఇక్కడికి పోయి ఏం చేస్తాను? నేను కాళ్ళు చేతులు పనిచేస్తున్నాను కాబట్టి కింద కూర్చుంటాను, దీనుడిగా ఉంటాను, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉంటాను, విని దాన్ని ఏం చేస్తాను? పాటిస్తాను. నేను కూడా ఈవెన్ టుడే ఈరోజు ఈ వరకు కూడా ప్రభువా నేను ఆ ప్రకారం ప్రవర్తించినట్లు నీ వాక్యం నాకు నేర్పించు అని చెప్పి అడిగి ప్రార్థన చేసి వాక్యం చదివినప్పుడు దాంట్లో ఉన్న విషయాలు తెలియజేస్తాను. నాలో ఉన్న లోపాలు నేను సరి చేసుకుంటాను. నా శరీరం ఏమన్నా దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్పారు, అంకులు ఎట్లా మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడుతున్నావు, అది వాక్యానుసారమైనది కాదన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి కదండి. అది మొన్న ఒక అంకుల్ ఫోన్ చేశాడు, సేవకులు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్కి ఎంత చెప్పినా మార్చుకోవట్లేదు, ఆయన పెద్ద సేవకుడే, మార్చుకోవట్లేదు అంట అని అన్నారు. కాబట్టి ఇంకా సంఘం ఏం మార్చుకుంటుంది? మిగిలిన వారు మారాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? అట్లా లేకుండా ఏం చేయాలండి? జాగ్రత్తగా మీరు కూడా ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎవరు ఎట్లా మారుతున్నారు. మీకు అదంతా కూడా అందుకనే వాక్యం విని దాని తర్వాత ఏం చేయాలండి? నెమరు వేసుకోవాలి మనసులో. మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి విన్న వాక్యాన్ని చెప్తారు. మన దగ్గర అదే ప్రార్థన. ఊరికే ఆయన్ని బాగు చేయి, ఈయన బాగు చేయి, అది సెకండరీ. ఫస్ట్ నీవు వాక్యం ఎత్తబడుతున్న వాక్యం నీ హృదయంలో ఉంటుందా లేదా? ఉంటే అది ఫలిస్తుందా లేదా? ఎన్నంతలు ఫలించాలి? 30 అంతలు ఫలించాలి. ఇంకా నేను నా చదువులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అదంటే డిస్టింక్షన్ వస్తే మంచిదే, కానీ ఇక్కడ మాత్రం వద్దంటారు సార్. ఏమొస్తుంది? ఇక్కడ ఆత్మీయ జీవితంలో కూడా ముందు ఏముండాలి? 30 అంటే థర్డ్ క్లాస్ చాలా. ఏది కావాలి? 60 అంటే ఫస్ట్, 100 అంటే
సెంట్% అంటే డిస్టింక్షన్, ఎక్సలెంట్. ఏది కావాలి ఇక్కడ? ఏది కావాలి? నీ బీఫామ్ దాంట్లో అదేంటి థెరపీలో, ఫిజియోథెరపీలో డిస్టింక్షన్ కావాలి. లేకపోతే జాబ్ దొరకదు, అంతే కదా. సో ఇది కూడా మనం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి వీటన్నిటిని ఏం చేయాలి? ఇక్కడ చూడండి, దేవుడు చెప్పింది. దేవుడు ఎప్పుడైనా అబద్ధం చెప్తాడు? జరిగే వాటిని ముందుగానే చెప్తాడు, తర్వాతే శిక్షిస్తాడు. తర్వాత కూడా ఎంతో సమయం ఇచ్చి, మొదటి నుంచి మనం చూస్తున్నామండి, దేవుడు సాక్షాత్తుగా ఏ మీడియేటర్ లేకుండా, మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్గా ఆదామవులకి దేవుడే చెప్పాడు. అవ్వకి ఎట్లా తెలుసు? అవ్వకి పాఠం అప్పచెప్పింది కదా. ఏమి తినొద్దు అన్నాడా అంటే అన్నీ తినొచ్చు అన్నాడు, కానీ ఉన్నది అన్నట్టు చెప్పాడు. ఆమె చెప్పింది కాబట్టి మనకు తెలిసింది. అదే అంటే అంతకుముందు చెప్పాడు, చెప్పింది కానీ పాటించిందా? ఎందుకు? ఈ లోకం కూడా అట్లా దేవుడు ఏం చేయట్లే, తర్వాత ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. అట్లా ఉండద్దు అన్నమాట. అలాగా అయినప్పటికీ దేవుడు ఎంత కనికరం గలవాడు, ఎంత మంచివాడు అంటే, ఆదామవుల్ని వాళ్ళు పాపము చేసిన తర్వాత కూడా ప్రేమించాడా? శిక్షించేసాడు వెంటనే? ప్రేమించాడు. జంతువును వధించి వారి పాపాన్ని పరిహరించి వారికి దిగంబరత్వాన్ని కప్పి ఏం వేసాడు? చొక్కాయలు వేసి ఆయన టైలర్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడేమో దరిద్రుడు అయ్యాడు యేసు ప్రభువు, పశువుల తోటలోకి వచ్చాడు మన కొరకు. ఆయన కొరకు మొదటి పని ఏం చేశాడు? టైలర్ పని చేశాడు. చొక్కాయలు చేసి తర్వాత వారికి ధరింప చేసి, అప్పుడు వారి దిగంబరు కప్పబడింది, వారిని సమకూర్చుకుంది. ఆదామవులు మనం చూడబోతున్నాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆదామవులు కనపడతారు లేదా? వారి దిగంబ అక్కడి నుంచి సపోర్ట్ చేశారా? అక్కడి నుంచి సపోర్ట్ చేయలేదు. ఇక ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేమో పిల్లల్ని బాధతో కంటామని, నువ్వేమో చెమటోడ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అక్కడి నుంచి మనిషికి ఏమొచ్చింది? విశ్రాంతి పోయింది. విశ్రాంతి ఎప్పుడు పోతుంది చెప్పండి చూద్దాం. శ్రమ, బాగా చెప్పాను మామూలు కదా. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? శ్రమ. 6 రోజులు కష్టపడిపోయానండి జాబ్ చేసి, 7వ రోజున విశ్రాంతి. అంతెందుకు? ఇది ఇప్పుడు పొద్దున్నే 8 గంటలకు 9 గంటలకు వెళ్ళాను, 5 గంటలకు వచ్చాను, 6 గంటలకు వచ్చాను డ్యూటీ నుంచి. కష్టపడిపోయాను. ఇంకా బైబిల్ స్టడీ లేదు, ఏం లేదు. ఏం చేయాలి? మంచం లేదా కొంచెం అంతే, డ్యూటీ చేసుకోవాలి, మంచం ఎక్కాలి. యేసు ప్రభు ముందే చెప్పాడా లేదా? మనుషులు చేసేవి, ఆయన చేసేవి, దేవుడు చేసేవి పరిష్కారమే ఎప్పుడు చూపిస్తాడు. శిక్ష అనేది చాలా లేటుగా ఉంటుంది. దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు? తప్పు చేయొద్దని చెప్తాడు. నిన్న సురేష్ తప్పు చేయొద్దని చెప్తాడు. ఒకవేళ చేసేసిన తర్వాత దానికి పరిష్కారం ఆయనే. ఒకవేళ మన విషయంలో అయితే తన ప్రాణమే. ఈవెన్ ఆదామవ్వల పాపం కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. లోక పాపమును అంటే అర్థం ఏంటి? ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది. అది ఎవరి ద్వారా? ఆయనలో పుట్టాం కనుక మనమందరం కూడా ఎవరు? పాపం. అందుకని ఒక్క పాపమే అందరినీ నరకానికి పంపిస్తుంది. అందరూ ఇలాగ అయ్యారండి, మీరంతా పాపులు, నమ్మండి నన్ను, మీ అందరికీ నిత్యమైన తీర్పు ఉంది, తర్వాత నరకం ఉంది, నిత్య నరకం. దాని నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని చెప్తే ఎంతమంది చెప్పినాడని కొడుతున్నారు. ఇక్కడ యూదులు కూడా ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేల్ విమోచింపబడిన ప్రజలు, ఇశ్రాయేల్ యెహోవాను దేవుడిగా కలిగిన జనులు ఎప్పుడు ధన్యులు అవుతారు? ఆయన ప్రేమించినప్పుడు, ఆయన వాక్యాన్ని పాటించింది. యెహోవా తమకు దేవుడిగా గల జనులు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేవుడిని వదిలేసి వేరే దేవతలు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు. నీ తండ్రిని తండ్రి అంటావు, నీ భార్యని భార్య అంటావు, నీ భర్తని భర్త అంటావు, కానీ దేవుడు నాకు వేరే అంటావు.
నిజదేవుడు కాదు. ఎవరండి? అందుకని అపోస్తలుడు పౌలు కూడా చాలా భారం ఉంది కొరింథీ విషయంలో. ఎన్నో విషయాలు తప్పిపోయారు. 2 కొరింథీ 11:2 చదవండి. ఉన్నాను. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసితిని గాని సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతుంది. చూసారండి, దేవుడు చెప్పిన వాక్యం తప్పని చెప్తాడు సాతానుడు కదండి. ఇది సాతాను వేరే విధంగా తప్పులు చెప్పేసి ఇదే కరెక్ట్ అండి. మనిషి దేన్ని నమ్ముతున్నాడు? మొదటి నుంచి ఆదామవ్వలు కూడా అలాగే తప్పిపోయారు కదా. సరళమైన మార్గం మీద తప్పిపోయి, జీవ మార్గం మీద తప్పిపోయి, జీవవృక్ష మార్గం మీద తప్పిపోయి నరక మార్గాన్ని ఏర్పరచుకున్నాం. అట్లాగే ఇప్పుడు యేసుక్రీస్తులో రక్షణ పొందిన మనం కూడా ఈ బోధ సరిగా వినకపోతే, నమ్మి దాని ప్రకారం జీవించకపోతే, లేకపోతే ఎవరో కొంతమంది మనలో కూడా అంటే ఇక్కడ సంఘంలో ఉంటారు, స్థానిక సంఘాల్లో మీకు అట్లాంటి ప్రాబ్లం లేదు అని చెప్తారనమాట. మళ్ళీ అక్కడ కూర్చుని బోధ అలాంటి వాళ్ళు ఉంటే వేరేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఎందుకు సీనియారిటీ అంటే 2 సంవత్సరాల నుండి నేర్చుకున్న తర్వాత విపరీతమైన బోధలోకి వెళ్ళిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు మేము చూస్తాం, వాళ్ళకు టైం ఇస్తాం, చెప్తాం. మార్పు చెందలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అడ్మిషన్ క్యాన్సిల్. ఎందుకు తాను చెడుని కోతి మొత్తం వనం అంతా, తోట అంతా పాడు చేస్తుంది. అర్థమైందా? అందుకనే కోతుల గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. నిలకడగా ఉండరు వాళ్ళు. సో అంటే మనుషులు మంచోళ్ళే, మంచిగానే ఉంటారు, కానీ ఆలోచన శక్తి సరిగ్గా ఉండక ఎవరు ఏది చెప్తే దాన్ని ఏం చేస్తారు? వాడికి ముందే స్థిరంగా లేరు, సరిగా లేరని కూర్చోబెట్టి కొన్ని సంవత్సరాలు వారికి పునాది వేస్తే 4 మాటలు వచ్చిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో చెప్తే వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. సో కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మంచోడు చెడ్డాడా? ఎందుకు మంచోడు? ముందు చెప్తాడు, అందరూ పాపులే కాబట్టి సో పాపం చేయొద్దని చెప్తాడు, చేస్తే శిక్ష ఉంటుందని చెప్తాడు, ఇంకా సమయం ఇస్తాడు. ఇర్మియా లాంటి సేవకుల్ని ఏం చేశాడండి? బోధకుల్ని, ప్రవక్తల్ని వాడుకొని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన్ని కొడుతున్నారు. అందుకనే ఇప్పుడు మీరు చూసినప్పుడైతే నోవు ఏం చేశాడు? తాను నమ్మిన దాన్ని కదా, తాను దేవుని హెచ్చరికలన్నీ నమ్మి నీతిమంతుడై నీతి క్రియలు జరిగించేటప్పుడు, వాడిని కట్టేటప్పుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా తాను ఏం చేశాడు? ఎవరైనా నమ్మారా? మొదటి నుంచే అట్లాగే ఉంది. సరే, ఈయన యోన వెళ్ళి నినవే పట్టణము దుర్గతి ఎంతో ఘోరంగా ఉంది కాబట్టి అది నాశనం కాబోతుంది. ఎన్ని రోజులు ఇచ్చాడు దానికి టైము? 40 రోజులు టైం ఇచ్చాడు. ఇన్ 40 days ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ నినవే పట్టణం. నినవే పట్టణాన్ని ఎన్ని రోజులు? అక్కడ 1,20,000 మంది ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు ఎంతో విలువైనవి. ప్రాణం అంటే వాళ్ళ ఆత్మ ఎంతో విలువైనది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? పాపులుగా, దేవుని దృష్టిలో పాపులుగా, దేవునికి విరోధులుగా ఉంటున్నారు అని యోన ప్రవక్తను పంపిస్తే యోన ఏమన్నాడు? నేను చచ్చినా పోనన్నాడు. చచ్చినా నేను పోను. ఎట్లా తెలిసి చచ్చినా పోనని? అందుకని వాళ్ళంతా పట్టుకుని నన్ను సముద్రంలో వేసేయండి, చచ్చిపోతాను కానీ అక్కడికి వెళ్ళను. చచ్చిపోతావా? దేవుడు అనేది గమనిస్తున్నాడు. చచ్చిపోతావా? సాగు చూద్దామని వాళ్ళు వేసిన వెంటనే తిమింగలం వచ్చి ఏం చేసింది? చచ్చిపోయాడా? మరణం తప్పించుట యెహోవా వశం. ఇంకో మాటలో చెప్పాలంటే జనన మరణాలు యెహోవా వశం.
నువ్వు కావాలంటే పుట్టలేవు, సావాలంటే సావలేవు. ఏదన్నా ఒకవేళ చేసుకున్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? లేకపోతే తప్పించుకో. ఓకేనండి. అట్లా ఎంతమంది తప్పించుకోవట్లేదు? కాబట్టి నిన్న మొన్న కూడా ముగ్గురు ఐరన్ ల్యాడర్ని మూవ్ చేస్తున్నారు. మూవ్ చేస్తుంటే ముగ్గురు అనుకుంటా వస్తుంటే అక్కడ అదేం చేసింది, పైన కరెంటు వైర్లకి తగిలింది. ముగ్గురు స్మాష్ అయిపోయారు. ఒకడు తప్పించుకున్నాడు. అతను కూడా పట్టుకున్నాడు, చనిపోవాలి కదా. బట్ సమ్హౌ కొద్దిగా షాక్ వచ్చినట్టు వదిలేసాడు. వీళ్ళు అలా పట్టుకుని కాలిపోయారు, చచ్చిపోయారు, బూడిదైపోయారు. ఈ వ్యక్తికి ప్రాణం ఏమైంది? తప్పించింది. ఈ తప్పించిన పీరియడ్లో ఏం చేయాలి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలియకపోతే పని చేయాలి. మన బ్రతుకున్నప్పుడు నేను ఏం సంపాదిస్తాం, ఎలా ఉండాలి, అది ఒక ఎత్తు అయితే పక్కన పెడితే, రెండోది నా ఆత్మీయ స్థితి ఏంటనేది మనం చూడాలి కదా. ఆయన ఎంతగా సంతోషపెడుతున్నానని మనం చూడాలి కదా. వాక్యం నేర్చుకుని ఎంత నీతిగా బ్రతుకుతున్నానని చూసుకోవాలి కదా. ఇవన్నీ చేయాలి కదన్నా. అందుకనే సరే మన దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందండి, వీళ్ళందరూ కూడా కూడుకున్నారు. 10వ వచనంలో ఎవరు? యోధాధిపతులు ఈ సంగతులు విని రాజనగర్లో నుండి యెహోవా మందిరంలోకి వచ్చి, యెహోవా మందిరపు కొత్త గవన ద్వారమున, కొత్త గవన పెట్టారు, కూర్చుండగా యాజకులను, ప్రవక్తలను, అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగంటే, మీరు చెవులారా విని ఉన్న ప్రకారము ఏ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా, మనుషుడా చెప్పేది దేవుడా? దేవుడు చెప్పమని చెప్తున్నాడు. ఆయన పోస్ట్ మ్యాన్. ఆ ఉత్తరం వచ్చింది ఇచ్చామంటే ఇచ్చేస్తున్నాడు. ఉత్తరం ఇచ్చినని కొడితే ఎట్లా? ఎవరు చెప్పమన్నారు? అది అర్థం కదా. కాబట్టి వీళ్ళకి ఏమన్నా కొద్దిగానే జ్ఞానం ఉందా? కాబట్టి ఇలా ప్రవర్తించే వాళ్ళంతా ఎవరండి? అజ్ఞానులు, మూర్ఖులు, తమ నాశనానికి వారే కారకులు. యెహెజ్కేలుకి చెప్తాడు, దుష్టుడికి తన దుష్టత్వం గురించి చెప్పకపోతే నిన్నే లెక్క అడుగుతాను. ఒకవేళ నువ్వు చెప్తే నీవు తీర్పుని తప్పించుకుంటావు, అతను లెక్క చెప్పాలి. అందుకని ఇప్పుడు మనం సువార్త చెప్పేది కూడా అదే. మన బాధ్యత మన ప్రాంతం చెప్పుకోవాలి. అట్లా చెప్పుకుంటూ వస్తున్నాం, పదే చెప్తున్నాం. కొంతమంది మారిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు. పరిస్థితులు కూడా బాగానప్పటికీ కూడా, మనకి హానికరంగా ఉన్నప్పటికీ కూడా, ఇర్మియాకు తెలిసి ఎంత హానికరం. ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో ఏడ్చాడు. 15వ అధ్యాయంలో ఏడ్చాడు. ఏడ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? నేను తోడు ఉంటాను, కొద్దిగా శ్రమ పడాలి తప్పదు అని ఏం చేశాడు? అట్లా తను నడిపించాడు. చూడండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. అప్పుడు 12వ వచనంలో, అప్పుడు ఇర్మియా అందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధంగాను ఈ పట్టణమునకు విరోధంగాను మీరు వినిన మాటలన్నింటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను కొడతారు ఎందుకు? నన్ను పట్టించుకుంటారు ఎందుకు? ఎవరు పంపారు? నన్ను దేవుడే పంపాడు. అంటే వాళ్ళు వింటున్నారా? మాట చూద్దాం. కాబట్టి యెహోవా మీకు చేసేది నన్ను తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను ఏం చేయాలి? చక్కపరచుకోండి. ప్రతి ఆదివారం మనకి బల్ల ఎందుకు ఇచ్చాడు? మీ మార్గములను, మీ క్రియలను, మనం నడుచుకునే మార్గాలు, ఆత్మీయ మార్గాల, లోక మార్గాల, లేకపోతే పాపం మార్గాలు చూసుకోవాలి. కీర్తన 1:1 ఏముంటుంది? నడవక ఆ మార్గంలోంచి ఏ మార్గంలోకి వచ్చాం? జీవ మార్గంలోకి వచ్చాం. యేసు ప్రభు అనే మార్గంలోకి వచ్చాం. తన శరీరాన్ని తెరను చెంచుకొని మనల్ని దాంట్లోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మన మార్గాన్ని, మన క్రియలను ఏం చేయాలి? మన మార్గములను, క్రియలను ఏం చేయాలి? చక్కపరచుకోవాలి అని
మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మీ దేవుడు అన్నాడా? అదే మీ దేవుడు ఎవరు? మీరెవరి మాట వినాలి? దేవుడు వినట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. తర్వాత ఇదిగో నేను మీ వశంలో ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనది అదే నాకు. యేసుప్రభు కూడా అంతే చేశాడు కదా. తాను ఏం చేశాడంట? ఎందుకు అప్పగించుకున్నాడు? ఈయన నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. నేను దేవుడు చెప్పింది చెప్పాను, మీరు మనసు మార్చుకోకుండా, మీ మార్గాలు మార్చుకోకుండా నన్ను చంపుతారు, నన్ను కొడతారు, ఏది చేసి చేసుకో. కానీ ఆయన మరణం ద్వారా, ఆయన అట్లా అప్పగించుకోవడం ద్వారా వారిని రక్షించలేడు. ఎవరిని? ఇంకా శిక్ష ఎక్కువ అవుతుంది. ఒకవేళ వారు దేవుని సేవకుడైన ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టారా అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళ శిక్ష, దేవుని ఉగ్రత పెరుగుతుంది. అయినప్పటికీ ఒకవేళ దేవుని ఉగ్రత పడే వరకు మళ్ళీ మారవలసి పొందుతాడు, వదిలేస్తాడు. ఇర్మియా పడిన బాధల కంటే కూడా వారు మారు మనసు పొందారు అంటే సంతోషిస్తారు. అట్లాగే చూడండి, గలతీ 1:4, గలతీ 1:4 త్వరగా చదవని ముగించుకుంది. తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఎందుకంటే ఆయన ప్రస్తుత దుష్టకాలంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, ఆత్మ నరకంలో నుండి విడిపించి తన సొత్తైన ప్రజలుగా చేసుకోవటానికి, పరలోక రాజ్యాన్ని చేర్చడానికి తాను ఏం చేశాడు? చనిపోకపోతే మనకి రక్షణ అనేది. ఒకవేళ ఇర్మియా చనిపోయినా వారికి రక్షణ, మన కొరకు యేసుప్రభు చనిపోతే రక్షణ. రక్షణ వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి చూద్దాం. కరెక్ట్. మన మార్గములను చక్కపరచుకోవాలి. మనం మన దేవుడు చూపించిన మార్గములు వెళ్ళాలి. అందుకనే దేవా నీ మార్గమును నాకు కనపరచుము అంటే, నీ మార్గములను నన్ను నడిపించుము అంటే మన ప్రార్థన. అలాగే తర్వాత 15వ వచనం చదవండి. ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని, ఈ పట్టణం మీదికిని, దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషమును తెప్పించుదురని నిస్సందేహంగా తెలుసుకోండి. చూసారండి, ఇది కూడా సత్యం చెప్తున్నాను. చంపితే చంపకుండా కానీ ఒకవేళ నా రక్తాన్ని కానీ ఒలికిస్తే నిరపరాధి. నేనెవరినండి? నిరపరాధి. సో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మనకు కూడా సంభవిస్తాయి కదా. నిరపరాధులను కూడా ఏం చేస్తారు? అపరాధులుగా చేసి వాడిని శిక్షిస్తూ ఉంటుంది లోకం. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల తప్పు చేయకుండానే తప్పు చేశానంట. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు ఒకరికి ఒకరు తీర్పు తెచ్చి, మీ తీర్పు ఏమవుతుంది? ఎవరో పౌల్ని నువ్వు ఇది చేసావు అది చేసావు 1 కొరింథీ 4వ అధ్యాయంలో ఉంటుంది, 3వ వచనం తర్వాత అక్కడి నుంచి ఉంటుంది. అంటే మీరు నన్ను తీర్పు తెచ్చినదే, నన్ను నేనే తీర్పు తీర్చుకుని, నాతో లోపాలు నాకే తెలియదు. దేవుడికి తీర్పు తీర్చేవాడు. మీరు నన్ను మంచోడైనా కరెక్ట్ కాకపోవచ్చు, పూర్తిగా చెడ్డోడైనా కరెక్ట్ కావచ్చు. కాబట్టి మీ తీర్పులు నాకు అవసరం, మీ ప్రశంసలు నాకు అవసరం. దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలో చెప్పు. అందుకనే తనేం సాక్ష్యం ఇచ్చాడు? దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనసాక్షి కలిగి, నిర్మలమైన అంటే పరిశుద్ధమైన పవిత్రమైన మనసాక్షి కలిగి ఉన్నానని సాక్ష్యం చెప్తాడు. ఓకేనా? తర్వాత అప్పుడు ఇలా చేసుకున్నప్పుడు 16వ వచనంలో, కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లా అనేది ఏమన్నారు? ఏ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమునోటి మనకు ఈ సమాచారం ప్రకటించుతున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు. చూసారు, అక్కడ దేవుడు పనిచేస్తున్నాడా లేదా? లేకపోతే ఏం చేశారు? కొంతమంది వార్డులో నుండి ఏం చేశారు?
తనకి అనుకూలంగా మాట్లాడేట్టుగా. సో అనేక సార్లు మనం కూడా యథార్థంగా ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏదో రకంగా మనల్ని ఏం చేస్తాడు, విడిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమవుతున్నాడు, ఇక్కడ వీళ్ళు ఈయనకి ఎంతోమంది సపోర్ట్, ఎంతమంది వచ్చారు సపోర్ట్. చూడండి, అధిపతులు, జనులందరూ, యాజకులు, జనులందరూ అంట, అధిపతులను, జనులందరూ, యాజకులతోనూ, ప్రవక్తలతోనూ ఇట్లా. ఏ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకి సమాచారం ఏం చేస్తున్నాడు అంటే మనకు సమాచారం ప్రకటిస్తున్నాడు. చూడాలి. అయితే సంఘాల్లో దురుద్దేశాలతో బోధ చేస్తున్నారు. ఈవెన్ సేవకులు బోధ చేస్తారు, నాకు తెలుసు కదండి. వారి కోరికలు నెరవేర్చుకోవడానికి బోధ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది ఉన్నట్టుగా దీంట్లో చెప్తారు. దాని సందర్భం ఏంటి, ఎందుకు చెప్పబడింది, ఇదంతా లింక్ అవ్వాలి. లేకపోతే అది సరైన బోధ కాదు, అబద్ధపు బోధ, తన స్వార్థం కొరకు చేసుకునే బోధ. ఈ దినాల్లో అలాగే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. మన దగ్గర కూడా అదేమైనా ఉంటే చెప్పవచ్చు. కాబట్టి మనం మీ అందరూ ఇప్పుడు చదువుకున్నప్పుడు ఏమవుతుంది, అందరికీ తెలిసిపోతుందా లేదా దీంట్లో ఉన్న సమాచారం అది. కాబట్టి 17వ వచనంలో, మరియు దేశమందుల పెద్దల్లో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి, యూదా రాజైన హిజ్కియా దినములలో ద్వారా చదవమ్మా. మోరష్ఠీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగు. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా, యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను కదా, మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుందాము అని చెప్పి. కొంతమంది అక్కడ ఎవరు వచ్చారండి, ఇప్పుడు బుద్ధిమంతులు వచ్చారు కాబట్టి సత్యాన్ని సరిగా గ్రహించారు. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నారు. యూదా రాజైన హిజ్కియా దినాల్లో కూడా ఎవరంటే ఆయన మోరష్ఠీయుడైన మీకా ప్రవచించు. మీకా ప్రవచనాలను కూడా ఏం చేశారు వాళ్ళు, మీకాను కూడా ఏం చేశారు, చెరసాలు వేసి ఇబ్బంది పెట్టారు. ఆయన మీకాని కొట్టారు కూడా. ఓకేనండి. సో అటువంటి పరిస్థితుల్లో సో చివరికి ఏమైందండి, అప్పుడు వారంతా కూడా ఏమయ్యారంటే వాళ్ళు మీకా కాదు, సారీ ఆయన మీకా కాదండి, మీకాయ, ఈయన మీకా కాదు, సారీ మీకాయ వేరు, మీకాయ అని కొట్టారు, ఈయన కాదు. ఓకేనా. ఈయన మంచిగానే వాళ్ళు ఏం చేశారంట, చంపలేదు కానీ వీళ్ళు చెప్పిన మాటలను బట్టి మార్చుకున్నప్పుడు ఏమైంది, గొప్ప కీడు చేసేవారికి కీడు నుంచి తప్పించుకుంది. అట్లా సేవకుడిని కూడా వారు హాని చేయలేదు. అట్లా మాటలు వీళ్ళు సరి చేసుకోవాలి తప్ప మాటలు చెప్పేవారిని, దేవుని మాటలు చెప్పేవారి మీద పగ పెట్టుకోవాలి. ఏం నేర్చుకున్నాం, పగ పెట్టుకోవాలి. ఎప్పుడు నేర్చుకుని ఏం చేయాలి, ఇప్పుడు కూడా ఏం దిద్దుకోవాలి, మన మార్గములను క్రియలను చక్కపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.